మరి ఈ రోజు మా స్పెషల్ ఐటమ్ తయారు చేసి చూపిస్తున్నారు. ఉసిరికాయ పప్పు పుల్ల కూర. ఉసిరికాయ పప్పు పుల్ల కూర. అవునండి. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఇది మా నాన్నమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. మీ నాన్నమ్మ గారి దగ్గర? అవునండి. ఓ, విన్నారు కదండి, అనురాధ గారు తయారు చేయబోయే ఐటమ్ ఏంటంటే ఉసిరికాయ పప్పు పుల్ల కూర. ఇదేదో వెరైటీగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? ఉసిరికాయలు, కందిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, మెంతులు, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు, ఆయిల్, కొత్తిమీర. ఓకే, సో అనురాధ గారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కందిపప్పు వేయించడానికి సరిపడా వేసుకోవాలి. కందిపప్పు వేయించి పక్కన పెట్టుకుని ధనియాలు, మెంతులు వేయించాలండి. ఓకే, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఓకే, నూనె వేడెక్కింది కదండి? వేడెక్కిందండి. ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలా? అవునండి. 2 కప్పులా? 2 కప్పులు వేసుకున్నాను. దీని పప్పు వేయించాలండి ఫస్ట్. ఓకే, కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలండి. సో అనురాధ గారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు? పాప, బాబు అండి. ఓహో, మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన ICDS లో చేస్తారండి. సో కలర్ చేంజ్ కొంచెం వేయించాలండి. కందిపప్పు వేయిందండి. దీంట్లో బౌల్లో తీసేసుకున్నాము. ఓకే ఓకే, కందిపప్పు వేగిన తర్వాత తీసేసుకున్నాము. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓహో, సో అక్కడక్కడ కందిపప్పు పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ధనియాలు, మెంతులు అన్ని వేయించుకోవాలండి. సో ధనియాలు అంటే ఒక స్పూన్ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ధనియాలు, మెంతులు ఇవి కొంచెం వేయించుకున్నాక ఇవి కొంచెం వేగంగానే ఎండుమిరపకాయలు. సో డైరెక్ట్ గా అంతే వేసేసుకోవాలా? వేసేసుకోవాలి. ఎన్ని పడతాయి దీనికి? 5 అలా ఎండుమిర్చాను, 5 పచ్చిమిర్చి, 5. ఓకే, 2 సమానంగా వేసుకోవాలి. వేసేసుకుని వేయించేస్తే ఎండుమిరపకాయ వేగిన తర్వాత అప్పుడు కందిపప్పు వేసుకొని మళ్ళీ తర్వాత టమాటాలు అన్ని వేసేసుకోవాలి. ఓకే, సో ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి 2 ఫ్రై అవ్వాలి కదా? కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు అన్ని వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత తీసుకుంటున్నారు? ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఫస్ట్ కందిపప్పుని లైట్ గా ఫ్రై చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేయాలండి. వేసుకున్నాక ఇంకా ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ టమాటాలు. ఓహో, టమాటాలు ఉల్లిపాయలు వేగిపోయింది కదా? వేగిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసేయాలి. ఇది ఎన్ని టమాటాలు పడుతుంది? 2 టమాటాలు. 2 వేసుకోవచ్చు, సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మనం ఉసిరిగి వేసుకుంటాం కదండి, ఎందుకని పులుపు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకే, టమాటాలు కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. అంటే ఈ సీజన్ లో ఇప్పుడు ఉసిరికాయ బాగా దొరుకుతుంది కాబట్టి ఉసిరికాయతో చేసుకుంటే బాగుంటుంది, అందుకని. ఓకే, దీంట్లో ధనియాలు, మెంతులు వేస్తాం కాబట్టి డైజెషన్ కి అది బాగుంటుంది. ఓకే, అనురాధ గారు, మీ నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నారని చెప్పారు కదా, అంటే ఏ ఏజ్ లో నేర్చుకున్నారు? అంటే 15 ఏజ్ లో. 15 years? అవునండి. ఓహో, అప్పటి నుంచి మీరు వంట తయారు చేయడం నేర్చేసుకున్నారా? నేర్చుకున్నానండి. సో గ్రేట్ అండి. అంటే మీ మ్యారేజ్ ఏ ఇయర్ లో అయింది? అంటే ఎన్ని సంవత్సరాలు అప్పుడు అయింది? నాకు 19 years అప్పుడు అయింది. 19 years అప్పుడు. ఒక 4 years బ్యాక్ నుంచి మీరు ప్రిపేర్డ్ గా చక్కగా వంటకాలు నేర్చుకుంటున్నారు అనమాట. సో టమాటాలు మెత్తబడ్డాయి కదండి, వేయించిన కందిపప్పు ఇందులో కలిపేస్తాను. ఓకే, ఆల్రెడీ మనం దీన్ని ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ కూడా ఉండదండి. ఓకే, ఇంకా నాన్నమ్మ దగ్గర ఎన్ని వంటకాలు నేర్చుకున్నారు? ఎక్కువ నేర్చుకోలేదండి, ఒక్కటే. అంటే అక్కడ మేము ఊరు వెళ్ళినప్పుడు, హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇది చూసి టేస్ట్ బాగుంది. లేదండి, ఎందుకని? అమ్మ దగ్గర అంటే పెళ్ళైన తర్వాత నేర్చుకుంటానండి, అప్పుడు నేర్చుకున్నాను. ఇదైతే హాలిడేస్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు నాన్నమ్మ దగ్గర చూసి బాగుంది, ఏంటిది అని అడిగితే ఇది ఇలా పప్పు పుల్ల కూర అని చెప్పారండి. బాగా ఇష్టం అండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం, కొద్దిగా సరిపోతుందండి. పోసేసి ఇప్పుడు ఇది వేగిన తర్వాత వాటర్ పోసేసుకొని ఉడక పెట్టేస్తారండి. అంతేనా? అంతేనండి. వాటర్ పోసేస్తాను. దానికి సరిపడా 2 కప్పులు. ఒక 2 కప్పులా వేస్తే సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, మూత పెట్టేసుకోవాలా? ఒక వెయిట్ ఉండదండి. సో ఎన్ని విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి? 3 విజిల్స్ వచ్చే వరకు సరిపోతుంది. ఒక 3 విజిల్స్. 4 వస్తే ఇంకా బెటర్, బాగుంటుంది. ఓకే, దీనికోసం ఉడకనిద్దాం.
అది అయిపోయిందండి, వేడి తీసేద్దాము. ఓకే 3 విజిల్స్ వచ్చేసినాయండి, ఉడికిపోయింది. ఉడికినట్టుంది కదా. ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో ఉసిరికాయ గుజ్జు వేసుకున్నాము, ఉసిరికాయ తురుము. సో డైరెక్ట్ గా వేసేసేయడం, డైరెక్ట్ గా వేసేయచ్చండి. ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఇందులో 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది, ఎక్కువ పులుపు అయితే బాగోదండి, కమ్మగా ఉండదు పప్పు. అందుకని ఓకే తీసి దీన్ని 1 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి దింపేసుకుంటే అయిపోతుందండి. ఓకే 1 నిమిషాలు మూత పెడతారా? ఒకసేపు 1 నిమిషం పెట్టేసి తీసేస్తే అయిపోతుందండి, పప్పు రెడీ అయిపోయిందంటే. సో అనురాధ గారు చూద్దామా? అయిపోయి ఉంటదండి, చూద్దాం. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ లాస్ట్ కి సాల్ట్ వేయాలండి. సో ఒక 2 స్పూన్స్ పడుతుంది కదా, సరిపోతుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని దింపేసుకోవచ్చు. ఓకే. సో ఉసిరికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది కదా. కారం వేయం కదండి, కారం వేయం. ఎండుమిర్చి పచ్చిమిర్చి సరిపోతుంది. కారం బదులు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తున్నాము. పులుపుకి మనం టమాటా ఉసిరికాయ వాడాం, సరిపోతుంది. ఉసిరికాయ లేనప్పుడు మామిడికాయ వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందామండి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అండి. ఓకే. ఉసిరికాయ పప్పు పుల్లకూర రెడీ. సో చూస్తున్నారు కదండి, అనురాధ గారు రెడీ చేసిన ఉసిరికాయ పప్పు పుల్లకూర మరి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు మరోసారి చూద్దాం. ఉసిరికాయ పప్పు పుల్లకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు, కందిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు, మెంతులు, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు, నూనె. ఉసిరికాయ పప్పు పుల్లకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి క్వాంటిటీకి తగ్గట్లుగా కందిపప్పు వేసుకొని వేయించి పక్కన పెట్టుకుని, మళ్ళీ అదే పాత్రలో ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించుకున్న కందిపప్పును కూడా వేసి బాగా కలుపుకొని చిటికెడు పసుపును వేసి తర్వాత 2 కప్పులు నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి చివరగా ఉసిరి గుజ్జును తగినంత ఉప్పును వేసి కలిపి బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే కమ్మని బామ్మల కాలపు ఉసిరికాయ పప్పు పుల్లకూర రెడీ. For all Telugu and Andhra recipe videos, please visit ruchulu.com.